నమస్తే. వైసీపీకి మరో ఛాన్స్. జగన్ ప్లస్లు మైనస్లు ఇవే. మరోసారి గెలిపే లక్ష్యంగా అధికార వైసీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల క్యాంపెయిన్ను మొదలుపెట్టిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎన్నికలకు తాను సిద్ధమంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారాన్ని అందుకున్న జగన్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి అది సాధ్యమా? వైసీపీకి ఉన్న బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే తమకు రెండోసారి అధికారం కట్టబెడతాయని సీఎం జగన్ ధీమాగా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని అంశాలు ప్రభుత్వం పట్ల కొత్త వ్యతిరేకతను కలిగిస్తున్నాయి. వాటిని ప్రతిపక్షాలు హైలైట్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి క్యాడర్ విశేషంగా కృషి చేసింది. నేతలు, కార్యకర్తలు అందరూ జగన్ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని వారు భావిస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే ఏదో ఒక మేలు కలుగుతుందని, గ్రామస్థాయి నేతలైతే చిన్న చిన్న కాంట్రాక్టులు, గ్రామాల్లో అభివృద్ధి పనులతో తమకు మేలు కలుగుతుందని భావించారు. అయితే ఆ దిశగా వారికి లబ్ధి కలగకపోవడంతో వారు కొంత అసంతృప్తిగా ఉన్నారు. 5 ఏళ్లైనా తమని పట్టించుకోలేదని, తమకి ప్రయోజనం చేకూర్చలేదని క్యాడర్లో కొంత నిరుత్సాహం కలిగిస్తోంది. అలాగే రాజధాని విషయం కూడా జగన్కి ఇబ్బందిగా మారుతోంది. 3 రాజధానులు అని ఏ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. వైజాగ్ రాజధాని అనడంతో అమరావతి ప్రాంతంలో వ్యతిరేకత వచ్చింది. అలాగే విశాఖకు రాజధానిని తరలించకపోవడంతో అక్కడి ప్రజల్లోనూ కొత్త అసంతృప్తి ఉంది. ఇక పార్టీని నమ్ముకొని పార్టీ అధికారంలోకి రావడంతో తమకి కొన్ని కాంట్రాక్టులు దక్కాయని కొందరు నేతలు భావించారు. అయితే సకాలంలో బిల్లులు రాకపోవడం, అప్పులు తెచ్చి పనులు పూర్తి చేసినా బిల్లులు పెండింగ్లో ఉండటంతో వారిలోనూ కొంత అసంతృప్తి ఉంది. అలాగే తమ ప్రభుత్వం వస్తే ఇసుక, వైన్ షాప్ వంటి వాటిల్లో తాము మేలు పొందవచ్చునని క్యాడర్ భావించింది. అయితే నేరుగా ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తూ ఉండటంతో తమకు లాభం లేదని కొందరు భావించడం మైనస్ అవుతోంది. అలాగే జగన్ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సంక్షేమానికే ఖర్చు పెడుతున్నారని, అప్పులు తెచ్చి పప్పులు పంచుతున్నారని, అభివృద్ధి లేదని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. విపక్షాలు కూడా దీనిని హైలైట్ చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర అభివృద్ధి విషయంలో కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది. అలాగే పట్టణ ఓటర్లు జగన్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే జగన్ ప్రభుత్వంలో మద్యం బ్రాండ్ల విషయంలోనూ ఆ వర్గం ఆగ్రహంగా ఉంది. తమకు కావాల్సిన బ్రాండ్స్ దొరకడం లేదు అని పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జూదం రాయుళ్లు తమని పేకాట ఆడుకోనివ్వడం లేదని, క్లబ్స్ మూసివేయించారని అసంతృప్తిగా ఉన్నారు. వీరితో పాటు నిరుద్యోగులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేవని, రాష్ట్ర సంపద మొత్తం సంక్షేమానికే ఖర్చు పెడుతున్నారని కొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. యువతకు భవిష్యత్తు పట్ల భరోసా లేదని, జాబ్ క్యాలెండర్ ఏమైందని కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో మెజారిటీ ఉద్యోగులు జగన్కు మద్దతుగా నిలిచారు. అయితే వారికి సకాలంలో జీతాలు రాకపోవడం, పీఆర్సీ, సిపిఎస్ రద్దు విషయంలో ఆయా వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. అలాగే 5 ఏళ్ల పాలన సాగించిన ప్రభుత్వంపై సహజంగానే ఉండే వ్యతిరేకత మైనస్ కానుంది. ఎన్ని సంక్షేమాలు అమలు చేసినా అవి కొందరికి అందకపోవచ్చు. వారు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో వైసీపీ నేతలే 90% వరకు ఉన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలే ఉన్నారు. వీరిపై స్థానికంగా ఉండే వ్యతిరేకత ప్రభుత్వానికి ఇబ్బందిగా మారవచ్చు. ఇక టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం కూడా కొంత నష్టం కలిగించవచ్చు. కాపులు అధికంగా ఉన్న ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల వైసీపీకి ఇబ్బందులు తలెత్తవచ్చు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ ఓటమి చవిచూసింది. అంటే ఆయా వర్గాల్లో వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత రావచ్చు. ముఖ్యంగా పట్టణ ఓటర్లు అభివృద్ధి విషయంలో జగన్ సర్కార్పై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాము కట్టే ట్యాక్స్లు ఉచిత పథకాలకు పంచుతున్నారనే అసంతృప్తి వారిలో ఉంది. ఇలా జగన్కి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. For more interesting updates, do like, share and subscribe to Volga News.